కూడా ఆరోపణలు చేస్తుంది, టీడీపీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ. అదిగో ఆ కెన్స్టార్ నౌక లేదా ఆర్థిక మంత్రి గారు వియంకుడు వీళ్ళు లేరా అలా అంటున్నప్పుడు ఇవన్నీ కూడా తెలిసే కొంత మీ అధినేత బయటకు వచ్చి మాట్లాడే వరకు రాలేదంటే ఏమన్నా మొహమాటాలు ఉన్నాయా అక్కడక్కడ ఎవరికన్నా? ఇంకా మేడం నమస్తే మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ. మేడం జే గ్యాంగ్ డి గ్యాంగ్ చూసాం, ఇప్పుడు బి గ్యాంగ్ ఉంది మేడం రాష్ట్రంలో. బి గ్యాంగ్ అంటే బిఎం గ్యాంగ్. వీళ్ళు బిఎం గ్యాంగ్ డీతో లింక్ అంటగా. అదే మేడం, జే గ్యాంగ్ డి గ్యాంగ్ అయింది, ఇప్పుడు బిఎం గ్యాంగ్ గెలిచారు వాళ్ళతో. అంటే ఈ గ్యాంగ్ అంటే ఒకరు కాదు, ఈ గ్యాంగ్ అంటే పోర్ట్లో పనిచేస్తున్న వాళ్ళు కింద స్థాయి నాయకులు ఉన్నారు, కార్యకర్తలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అలాగే దానికి సంబంధించి వైసీపీకి సంబంధించి సీఎం తాడేపల్లి ప్యాలెస్ వరకు సంబంధించిన లింక్ మేడం ఈ గ్యాంగ్. ఎందుకంటే ఇది పెద్ద మాఫియా. ఇది గత ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు చెప్పాం. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అనేకసారి కాకినాడ మీటింగ్ లో చెప్పారు, దూరంపూడి చంద్రశేఖర్ నీ అవినీతి మొత్తం నాకు తెలుసు అంటే. ఒకటే మేడం, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నామని చెప్పడం కన్నా ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు చూపించడమే గొప్పతనం. ఆ గొప్పతనం పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజు మేము అధికారంలో ఉన్నా ఒక తప్పు జరిగితే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. ఆయన ఏం చేశాడు, ఈ తప్పు జరుగుతోంది దీన్ని చూపించాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మీడియాని తీసుకెళ్లి మరి ప్రపంచంలో చూపించాడు. నేను వైసీపీ వాళ్ళు ఒకటి ఛాలెంజ్ చేశాను ఇంతకు ముందాక వేరే ఛానల్లో. ఏ రోజైనా 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా మీడియాని తీసుకొని పోర్టుకి వెళ్ళారా? కాకినాడ పోర్టుకి వైసీపీ ఎమ్మెల్యే కానీ అడన్న మంత్రులు కానీ ఆ సీఎం పేషి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు పోలేదు మేడం? అక్కడ ఏమి జరుగుతుందో మీకు తెలీదా? ఈ 5 సంవత్సరాలు ఎన్ని లక్షల టన్నులు బియ్యం మీరు ఆఫ్రికా దేశాలకు పంపించారో తెలీదా? ఎంత డబ్బులు అక్కడి నుంచి హవాలా చేస్తారో తెలీదా? అంటే బియ్యం ఒకటే కాదు మేడం, మన రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా కూడా నాకున్న సమాచారం ప్రకారం కాకినాడ పోర్ట్ నుంచి అక్కడికి ఇక్కడ మార్చుకున్న సమాచారం కూడా బియ్యానికి డ్రగ్స్ పంపించే స్థాయికి దిగినారు ఏమో మన వైసీపీ గ్యాంగ్ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మేడం పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తి అక్కడికి వెళ్ళాలంటే అధికారులు ఆపేశారు. అక్కడ వద్దు సార్ వర్షాలు వస్తున్నాయి మీరు వెళ్ళలేరు ఉండలేరంటే అర్థం కావట్లేదు. అధికారులు మేమున్నా కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ ఇంకా జగన్ వ్యవస్థ సంబంధించిన వ్యవస్థ ఉన్నారు మేడం. అక్కడ అధికారులు కూడా ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారు. దానికి క్లియర్ కట్టే ఈ ఒక ఆపరేషన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రధాన అంశం కాకినాడ పోర్టు గురించే మాట్లాడాలంట. ఎందుకంటే ఒక్కసారిగా దేశం అవాకైపోయింది. ఇంత టన్నుల బియ్యం ఇలా ఇంత విచ్చలవిడిగా పంపడం అనేది చిన్న ఆశామాష విషయం కాదు మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక రేషన్ షాప్ లో 1 కేజీ బియ్యం కొట్టేస్తేనే ఎంత ఇబ్బందో మనకు తెలుసు. అలాంటిది ఇన్ని లక్షల టన్నుల బియ్యాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? అది పక్క రాష్ట్రంకో పక్కింటికో కాదు కదా, పక్క దేశాలకి. అది షిప్పుల ద్వారా తీసుకెళ్తున్నారు. ఎంత పెద్ద వ్యవస్థ మేడం, ఎంత పెద్ద మాఫియా, ఎంత సపోర్ట్ లేకపోతే జరుగుతుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఊరికి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు, మీకు తెలియదని. మేము జరిగిన తప్పును చూపించడానికే, అక్కడ జరుగుతున్న అవినీతి చూపించడానికే బయటికి రావడం. మేడం ఒకటేమండి, అక్కడ ఇంకా వైసీపీ సంబంధించిన పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉంది. వాళ్ళు ఎవరు ఇంకా మారలేదు, వాళ్ళ తీర్లు మారలేదు. ప్యానెల్లో అంటున్నారు అక్కడ డెక్ లో ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? నెలకి ఒక 7 నుంచి 10 లక్షలు వాళ్ళది వెళ్తుంది. డెక్కలో చిన్న కుర్రాళ్ళు బాయ్స్. అవును మేడం, అంతే మేడం చెప్తున్నా మేడం. అది ఏమైందంటే వీళ్ళు ఆ డబ్బులకు అలవాటు పడిపోయారు బాగా. ఆ లక్షలకి అలవాటు పడిపోయి ఇప్పుడు కూటమి వచ్చాక వాళ్ళకి డబ్బులు రావట్లేదు. ఈ మాఫియాని ఆపుతున్నాం, ఎక్కడికక్కడ అవినీతి కట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం చేయాలి తోచలే. కాబట్టి డిసిషన్ తీసుకోరు. ఏమైనా కానీ మనం డబ్బు సంపాదించాలి. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం దోచుకున్నామో అలా దోచుకోవాలని చెప్పి అక్కడ ఉన్న డెక్ లో పనిచేస్తారు కానివ్వండి, షిప్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, పోర్టు సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి, వీళ్ళంతా బాగా మరిగిపోయారు మేడం డబ్బులకి. కాబట్టి ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ గారు